అంశము అస్సాంలో ప్రధాని మోదీ పర్యటన. అయితే ఇక్కడ ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో ఈ పర్యటనను ఎలా చూడాలి అనేది ఒకటి. తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ చైనాకి దగ్గరలో ఆ సరిహద్దుల్లో, ఇక హైవేపై విమానంలో నుంచి దిగడం, ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అండ్ కాంగ్రెస్ని కూడా తిట్టిపోయడం. సో ఇదంతా కంప్లీట్గా ఈ సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి? సో ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటన గురించి మనం ఎందుకు అంత స్పెసిఫిక్ గా చర్చించాలి అని అంటే, దెర్ ఇస్ 3 మెసేజెస్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటన ద్వారా ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే, అది డిఫెన్స్ పరంగా చెప్పాలంటే అక్కడ ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఆయన ఇనాగరేట్ చేశారు. అంటే దాని గురించి అంటే నేను చెప్తాను. రెండవది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులకి అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బికాస్ డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఆ గవర్నమెంట్ తరపున అస్సాంకి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక థర్డ్ అంశం ఏంటంటే, ఒక పొలిటికల్ సభ లాంటిదే నిర్వహించారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. నిజానికి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఆ ఎలక్షన్స్ వేడి ఆయా రాష్ట్రాల్లో మొదలైంది. 5 రాష్ట్రాల్లో అస్సాం ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, అండ్ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారానికి సంబంధించినటువంటి ఆల్రెడీ సన్నద్ధం అయిపోయారు ఆయా పార్టీలు, ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఆల్రెడీ డిఎంకే కొన్ని పథకాలకి శ్రీకారం చుట్టింది. మహిళల్ని ఆకట్టుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటు విజయ్ పనిచేస్తూ ఉన్నారు. కేరళలో కూడా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య నడుస్తోంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో కూడా మమతా బెనర్జీ ఎస్ఐఆర్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి ముందుకు సాగుతోంది. ఇప్పుడు అస్సాంలో కూడా అట్లాంటి వాతావరణమే ఉంది. హిమంత బిశ్వ శర్మ అండ్ గౌరవ్ గొగోయ్ మధ్య విపరీతమైనటువంటి మాటల యుద్ధం నడుస్తోంది. అందులోనూ గౌరవ్ గొగోయ్ సతీమణి తాను పాకిస్తాన్ కి తనకు లింక్ ఉందని, తన ఎన్జిఓ పాకిస్తాన్ లో ఉందని, ఆ పాకిస్తాన్ ఎన్జిఓకి ఆమె పనిచేస్తున్నారని, సో వీళ్ళు రెగ్యులర్ గా గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణి ఇద్దరు కూడా పాకిస్తాన్ కి రెగ్యులర్ గా పోయొచ్చారు, వీళ్ళు దేశ ద్రోహులు అని హిమంత బిశ్వ శర్మ ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటిస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ గొగోయ్ ఒకవైపు లేదు, అలాంటిది ఏం లేదు, అసలు మీరు ఏమన్నా ఉంటే ఆధారాలు చూపించండి అని ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఆయన తన సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం కూడా గొగోయ్ చేస్తున్నారు. ఒక పొలిటికల్ హీట్ నడుస్తున్న టైంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అండ్ ఇందులో ఆయన చెప్పిందంటే, ఆయన డైరెక్ట్ కాంగ్రెస్ అటాక్ గానే ఆయన ప్రచారం అంతా సాగింది, ఆయన ప్రసంగం అంతా సాగింది. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను ఎప్పుడు పట్టించుకోలేదు, ఈశాన్య రాష్ట్రాలని అసలు ఎప్పుడు కూడా వెలివేసినట్టుగానే చూస్తూ వచ్చారు, అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈశాన్య రాష్ట్రాల మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టాము, ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఎలా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాము, అస్సాంకి ఏమేమి నిధులు ఇచ్చాము, అస్సాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అండ్ కాంగ్రెస్ ని డైరెక్ట్ గానే అటాక్ చేస్తూ వచ్చారు. ఏంటంటే నిజానికి మాట్లాడితే పోయిన నెల కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 20-30 రోజుల క్రితం అనుకుంటాను, అమిత్ షా పర్యటన సాగింది అక్కడే. అమిత్ షా 2 రోజులు పర్యటనలో, ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి అస్సాం, 2 రాష్ట్రాల్లో పర్యటించారు. అండ్ అస్సాంలో కూడా ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అవి చేశారు. చేసి అస్సాంలో ముఖ్యంగా ఎస్ఐఆర్ నడుస్తున్న టైం, ఎస్ఐఆర్ అక్కడ అమలు పరచలు, బట్ ఎన్ఆర్సీ నడుస్తున్న టైంలో బంగ్లాదేశీల మీద డైరెక్ట్ గానే బిశ్వ శర్మ మాట్లాడుతున్న ఈ టైంలో మోదీ గారు అక్కడికి వెళ్ళడం అంటే ఎన్నికల నగారాన్ని ఆయన ఆల్రెడీ మోగించారు, ఎన్నికల శంఖారావం అనే మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్క ఓటర్ని కూడా మిస్కారు, అంటే ఒక చిన్న అవకాశాన్ని కూడా వదులుకోదు. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మెషినే అలా పనిచేస్తూ ఉంటది. అటు అమిత్ షా కావచ్చు, మోదీ గారు కావచ్చు, లేకపోతే ఇంకా పక్కన ఉన్నటువంటి ఆయన సిస్టమ్ లోని టీంలోని సభ్యులు కావచ్చు, అటు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పన్నా ప్రముఖుల దగ్గర నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ ని బేస్ చేసుకుని ఎలా స్ట్రాటజీస్ చేస్తారు, ఎలా ముందుకు వెళతారు అనడానికి అస్సాంలో ఆయన పర్యటన ఉదాహరణ. ఇక్కడ నేను ఇందాక చెప్పిన దాంట్లో డిఫెన్స్ పరమైనటువంటి అంశం ఒకటి ఉందని అన్నాను కదా. డిఫెన్స్ పరమైనటువంటి అంశంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అక్కడ స్టార్ట్ చేశారు. దానికి పెద్దగా మనం దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటే అర్థం ఏంటి అని అంటే, నార్మల్ హైవే, మనం పోతున్నటువంటి మన కార్లు నడుపుకునే హైవేని ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఫైటర్ జెట్స్ కూడా దిగే విధంగా, యుద్ధ విమానాలు కూడా దిగే విధంగా ఏర్పాటు చేసేటువంటి హైవేల్ని నిర్మించడం జరిగింది. అట్లాంటి ఒక హైవే నిర్మాణం
ఈవెన్ అస్సాంలో కూడా జరిగింది, మోరాట్ లో జరిగింది. దాన్ని ఈయన ఆవిష్కరించారు. మోరాన్ లో జరిగినటువంటి ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. దానికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే కరెక్ట్ గా మోరాన్ అనే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. మయన్మార్ కి అటు అరుణాచల్ ప్రదేశ్ కి దగ్గరలో ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకి మయన్మార్ కి మధ్యలో ఉండేటువంటి భూభాగం. సో అంటే సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్, ఒక రన్వే మనం నిర్మించుకున్నాం. ఎందుకు అంటే ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మామూలుగా అయితే శత్రు సైన్యాలు ఏం చేస్తాయంటే ఎయిర్ బేస్ లను ఫస్ట్ అటాక్ చేస్తారు. వాళ్ళు ఎయిర్ బేస్ లను అటాక్ చేస్తారు, రన్వేలను ధ్వంసం చేస్తారు. వాళ్ళు రన్వేలు ధ్వంసం చేస్తే మళ్ళీ మన ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉండదు, ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో వాటికి ప్రత్యామ్నాయంగా ఒకవేళ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసినా, ఒకవేళ ఏదైనా మనము రన్వేస్ ని ధ్వంసం చేసినా మనకు ఆల్టర్నేట్ గా ఇంకొక వ్యవస్థ ఉండాలి. కాబట్టి హైవేలని మనము రన్వేల్ గా మార్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇది కేవలం మోరాల్లోనే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా లెక్కేస్తే ఒక అస్సాంలో ఒక 5 కడుతున్నారు మొత్తం ELF లు, అండ్ వెస్ట్ బెంగాల్ లో 4 ఉన్నాయి, రాజస్థాన్ లో 3 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 ఉన్నాయి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్. 3 హైవేస్ ని ఎమర్జెన్సీగా సడన్ గా మనం దింపడానికి వీలుగా, ఒకవేళ వరదలు వచ్చినా, ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినా మనం రెడీ అవుతాం. యుద్ధానికి ఆల్రెడీ మనం సిద్ధం అవ్వడానికి ఇవన్నీ ఒక పరిణామాలు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ లాంటివి అనమాట. సో ఇప్పుడు ఇదే మెసేజ్ కరెక్ట్ గా మీరు ఇందాక మనం మాట్లాడుతున్న దాంట్లో కూడా ఎవరైతే తారిక్ రహమాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నాడో, సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారానికి ముందు అస్సాంలో మోదీ గారు పర్యటిస్తూ ఉన్నారు. సో మోదీ గారు పర్యటించడం మాత్రమే కాదు, ఈవెన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని కూడా ఆయన ఓపెన్ చేసి చూపించారు. అక్కడ ఫైటర్ జెట్స్ వచ్చాయి. మీరు అందులో చూస్తే ఆయన దిగుతున్నటువంటి విమానము C-130, అది అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానం. అది దాంట్లో ఆయన దిగారు. అంటే నిజానికి మామూలుగా అయితే ఏ హెలికాప్టర్ లోనే వెళ్ళవచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఏదో వేరే గవర్నమెంట్ హెలికాప్టర్ లో వాటిలో చాపర్ లోనో వాటిలో వెళ్ళొచ్చు. అట్లా వెళ్ళలేదు ఆయన, యుద్ధ విమానంలోనే అక్కడ దిగారు అస్సాంలో. అండ్ యుద్ధ విమానాల్లో దిగడం కాదు, అక్కడ రఫేల్ ఫైటర్ జెట్స్, సుఖోయ్ యుద్ధ విమానాలు, వాటన్నిటిని ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ గ్రౌండ్ మీద విన్యాసాలు నిర్వహించారు. అంటే ఇవన్నీ ఒక మెసేజెస్. అటు చైనాకి అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ పక్కనే ఉంది కాబట్టి, అరుణాచల్ ప్రదేశ్ కి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతమే కాబట్టి, అటు టిబెట్ కి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అటు చైనాకి ఒక మెసేజ్, ఇటు ఈవెన్ మయన్మార్, ఇంకోవైపు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి తారిక్ రహమాన్ కి కూడా వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ దిస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పడం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలని కట్ చేస్తామని, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలని కట్ చేసి, లేకపోతే గ్రేటర్ బంగ్లాదేశ్ అని, ఇట్లాంటి నేరేటివ్స్ ఏవైతే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చారో వాటన్నిటికీ చెక్ పెడుతూ మోదీ గారు ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు అనేది నాకు అనిపించినటువంటి అంశం. అయితే ఇక్కడ చైనా సరిహద్దులో అని మనం అంటున్నాం కదా, సో ఇది రిలేటెడ్ టు చైనా అనే దాన్ని మనం ఏమన్నా అనుకోవచ్చా? అంటే ముఖ్యంగా అస్సాం లాంటి ప్రాంతం కాబట్టి. ఖచ్చితంగా. ఇప్పుడు అస్సాంకి యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే బంగ్లాదేశ్ తో బార్డర్ ఎక్కువ. బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది ఇన్ఫిల్ట్రేటర్స్, ముఖ్యంగా అక్కడ నుంచి వచ్చినటువంటి ఎక్కువ మంది మైగ్రెంట్స్ అస్సాంలోనే ఉన్నారు. మొదట అఫెక్ట్ అయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది అస్సాం. 1971 వార్ తర్వాత, వార్ సందర్భంలో, వారికి ముందు, ఆ తర్వాత ఆ సంక్షోభ స్థితుల్లో బంగ్లాదేశ్ నుంచి చాలా మంది శరణార్థులు, చొరబాటుదారులు అంటారా, శరణార్థులు అంటారా, వాళ్ళు చాలా మంది వచ్చి అస్సాంలో సెటిల్ అయ్యారు. అస్సాంలోనే మొదటి ఎఫెక్ట్ అయినటువంటి రాష్ట్రం అదే. అక్కడ ఎక్కువ మంది ఉండడంతో అక్కడ కొంతమంది టీ ఎస్టేట్స్, అస్సాం టీ ఎస్టేట్స్ అవి ఉండేటి. వాటిల్లో పనికి దిగి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆ పనికి వచ్చి వాళ్లే మెజారిటీ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్లని చంపిన దురాగతాలు కూడా ఉన్నాయి. ల్యాండ్ ని కబ్జాలు చేసిన దురాగతాలు విపరీతంగా ఒక అస్సాంలో ఒక విధ్వంసం సృష్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాంతో అక్కడ ఏమైందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ పాత్ర ఎక్కువైపోయింది. వాళ్ళు మా పైన, స్థానికుల పైన అజమాయిషీ చేస్తున్నారని అస్సాం స్టూడెంట్ యూనియన్ అని ఒకటి ఉండదు, ఏఎస్యు, వాళ్ళు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళు ఉద్యమం చేయడంతో 80s లో వాళ్ళకేంటంటే, వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని బంగ్లాదేశ్ కి పంపించండి, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మా దగ్గర ఉండడానికి వీలు లేదు అని విద్యార్థులు చేసిన ఉద్యమానికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి అప్పుడు NRC ప్రతిపాదన తీసుకొచ్చారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో NRC ప్రతిపాదన తీసుకొచ్చి అస్సాం పౌరులకే అస్సాంలో ఉండే విధంగా ఒక రిజిస్టర్ తీసుకొస్తాం, మేము సిటిజన్స్ కి సంబంధించిన రిజిస్టర్ పెడతాము, దాంట్లో నమోదు చేసుకోవాలి, మిగతా వాళ్ళందరినీ మేము బయటకు పంపిస్తామని చెప్పారు. ఇది రాజీవ్ గాంధీ గారి హామీ. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పెద్దగా అమలు పరచలేదు. అమలు పరచకుండా అలా మెల్లిగా వస్తుంది. లాస్ట్ కు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు NRCని అమలు పరచాల్సిందే అన్న నేపథ్యంలో మొన్న మధ్య నుంచి అస్సాంలో యాక్టివిటీ సీరియస్ గా మొదలైంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాక్టివిటీ నడుస్తోంది. సో NRC విషయంలో ఈవెన్ హిమంత బిశ్వ శర్మ కూడా అనేది అదే, బంగ్లాదేశీలు వచ్చిన తర్వాత మా స్థానికులకు అనేక హక్కులు మేము కోల్పోతున్నాము అని. ఒక సందర్భంలో అయితే బద్రుద్దీన్ అజ్మల్ అనుకుంటాను, అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ MP అయిన పరిస్థితి.
సో కాదు అని కూడా కొంతమంది అంటారు, ఎంపీ అక్కడి నుంచి వచ్చాడని అని అంటారు. బట్ అక్కడి నుంచే వచ్చిన వ్యక్తి అక్కడ విపరీతంగా అంటే బంగ్లాదేశీయుల ఓటర్ బేస్ విపరీతంగా పెరిగి వాళ్లే ప్రజాప్రతినిధులుగా మారుతున్నటువంటి సందర్భాలు కూడా బంగ్లాదేశ్ లో ఉన్నాయి. సో అక్కడి నుంచే మళ్ళీ ఈ చిన్న చిన్న ఉల్ఫా ఉగ్రవాదులని, ఆ ఉగ్రవాదులు లేకపోతే చిన్న చిన్న ఫ్యాక్షన్స్ పుట్టడము, వాటితోటి అస్సాం ఎప్పుడు కూడా అతలాకుతలం అవుతూనే వచ్చింది. అస్సాం ఎప్పుడు కూడా మారణ హోమంగానే నిలుస్తూ వచ్చింది. చిన్న చిన్న తెగల మధ్య విద్వేషాలు రగిల్చడము, ఆ విద్వేషాలేమో కంటిన్యూ అవుతూ ఉండడము, అందులో కొంతమంది చిన్న చిన్న గ్రూపులుగా మారి సాయుధ పోరాటంలోకి వెళ్ళిపోవడము, కొంతమంది వెపన్స్ పెట్టుకుని దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామనడము. అనేక ఉగ్రవాద సంస్థలు ఉంటాయి అక్కడ, చిన్న చిన్న సంస్థలే ఉంటాయి కానీ చాలా చిరాకు పెడుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నిండిపోయి ఆ ఈశాన్య రాష్ట్రాలను ఎవరూ పట్టించుకునే స్థితిలో ఉండేది. ఎన్నో ఒప్పందాలు ఉగ్రవాద సంస్థలతో చేసుకున్నా ఆర్మీ లేకపోతే మన డిఫెన్స్ ఫోర్సెస్ లేకపోతే మన హోమ్ మినిస్ట్రీ నుంచి ఎన్నో సార్లు ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఒప్పందాల్లో మళ్ళీ ఇంకొకటి అందులో నుంచి ఒకటి చీలిపోయి ఇంకొకటి ఏదో పార్టీ పెడతాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. సో పాస్ట్ 10, 11 years 12 years నుంచి కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి మీద దృష్టి పెట్టడము. అండ్ ఒకనొక సందర్భంలో అయితే డోనర్ అనే ఒక మినిస్ట్రీ కూడా పెట్టారు మోదీ గారు వచ్చిన తర్వాత. డోనర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ అని. దానికి ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మంత్రిగా ఉండే. నేను డోనర్ ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద నేను చాలా అంశాలు సేకరించాను యాక్చువల్లీ. అప్పుడు ఏంటంటే గత 10 ఏళ్లలో మోదీ ప్రధాని అయిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను పెట్టడము. ఆ మంత్రిత్వ శాఖ మాత్రమే కాదు, అందరు మంత్రులు, కేబినెట్ మంత్రులు అందరూ కూడా వీలైనంత వరకు ఫ్రీక్వెంట్ గా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ రిమోట్ ఏరియాస్ లో బస చేయాలి, ఉండాలి, రాత్రికి ఉండాలి అని ఒక నిబంధన పెట్టారు అన్అఫీషియల్ గానే. సో చాలా మంది నాయకులు అక్కడికి అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక ఊరికి వచ్చాడు అనుకోండి, ఆ ఊరు ఖచ్చితంగా ఏదో కొంత యాక్టివిటీ వస్తుంది, యాక్టివిటీ తోటి కొంత డెవలప్మెంట్ వస్తుంది, అండ్ అక్కడ ఇష్యూస్ బయటకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఏదో పరిష్కారానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గత 10 ఏళ్లలో చేస్తూ వచ్చారు. ఆ డోనర్ మినిస్ట్రీ పెట్టింది మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి. ఆ డోనర్ అనేది విపరీతంగా అక్కడ ఫండ్స్ అలొకేట్ చేయడము అవన్నీ చూస్తూ ఉన్నాం. ఈవెన్ మనకి ఇప్పుడు అక్కడ త్రిపుర గవర్నర్ గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారు మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. ఈవెన్ ఇంద్రసేనారెడ్డి గారు చెప్తూ ఉంటారు త్రిపుర అభివృద్ధి గురించి, వాటి గురించి. ఈవెన్ ఇప్పుడు మన హరిబాబు గారు, ఆయన ఇంతకు ముందు మణిపూర్ కు ఉండేది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆ ఈశాన్య రాష్ట్రాల్లో గతంతో పోల్చితే మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి శ్రద్ధ ఖచ్చితంగా కనబడుతోంది. అయితే ఆ శ్రద్ధ ఓట్లుగా మలచడంలోనో లేకపోతే ఆ శ్రద్ధని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడంలోనో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. అట్లా ఉన్న టైంలోనే మణిపూర్ లాంటి ఇష్యూస్ వస్తాయి. మణిపూర్ మైతీలు, కుకీలు. సో ఈ ఇష్యూ అంటున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే, మీరు ఎట్లాగో అస్సాంకి వచ్చారు కదా, మణిపూర్కి ఎందుకు రాలేదు, మేము టికెట్ వేసామని కాంగ్రెస్ నేతలు కొంతమంది. ఎగ్జాక్ట్, అందుకే అక్కడికి వస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇందులోనే ఏమవుతుందంటే, మణిపూర్ లాంటి ప్లేసెస్ కి అక్కడ వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ పెద్దగా ఎందుకు మారుతాయంటే, అక్కడ ఒక మేజర్ గా నార్త్ ఈస్ట్ కి సంబంధించి మనం ఒక సిరీస్ చేయొచ్చు యాక్చువల్లీ నిజాన్ని మాడితే. ఈశాన్య రాష్ట్రాల్లో ఏంటంటే ప్రతి 30 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకు అక్కడ యాస మారుతుంది, భాష మారుతుంది, సంస్కృతి మారుతుంది, రకరకాల కల్చరల్ డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ అది కాక కమ్యూనిటీ ఇష్యూస్ లో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు కుక్కీలు, మైతీలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ. ఎందుకు అని అంటే అందులో క్రిస్టియన్ మిషనరీస్ ఇంటర్వెన్షన్ ఉంది అండ్ విదేశీ శక్తుల ఇంటర్వెన్షన్ ఉంది. మీరు గమనిస్తే లాస్ట్ 3 నెలల క్రితమే ఆ ఈశాన్య రాష్ట్రాల్లోనే ఒక 2-3 సిఐఏకి సంబంధించిన ఏజెంట్లు, రిటైర్ అయినటువంటి వాళ్ళు అక్కడ తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయని వార్తాపత్రికల్లోనే కథనాలు వచ్చాయి. సిఐఏ సిఐఏలో ఇప్పుడు లేరు వాళ్ళు, ఇంతకు ముందు ఫార్మర్ సిఐఏ ఏజెంట్స్ నార్త్ ఈస్ట్ లో తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అని చర్చ నడిచింది. అండ్ 2 డ్రోన్లు వచ్చాయి వాళ్ళకి, డ్రోన్లతో అటాకులు జరిగాయి. డ్రోన్లకి ఎవరిచ్చాడు అని అంటే కనుక యుఎస్ డ్రోన్స్ వాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, అది ఈ మధ్య వచ్చింది. అండ్ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ ఉగ్రవాద సంస్థల్లో వాళ్ళు ఎన్కౌంటర్ లో చచ్చిపోయిన వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి గన్స్ చైనా మేడ్ గన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి ఇవన్నీ? అంటే క్వశ్చన్ ఏంటంటే, ఇది కేవలం భారత ప్రభుత్వం చేసే పనో లేకపోతే ప్రతిపక్షాలు చేసే పనో అనడం కంటే ఇంటర్నేషనల్ శక్తులు ఉన్నాయి అక్కడ పనిచేయడానికి. వాళ్ళందరి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఇంట్రెస్ట్లు విపరీతంగా ఉంటాయి ఈశాన్య రాష్ట్రాల్లో. అండ్ అక్కడ వాళ్ళ దృష్టిలో ఏంటంటే, అక్కడ ఒక క్రిస్టియన్ స్టేట్ ని, క్రిస్టియన్ కంట్రీని తయారు చేయాలనేది వాళ్ళు ఒక సుదీర్ఘ లక్ష్యంతో పనిచేస్తున్నారు. నాగాలాండ్, మణిపూర్, ఆ బెల్ట్ అంతా కూడా కలిపి. బికాస్ ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్ అది. సో ఆ లొకేషన్ ఎందుకు స్ట్రాటజిక్ గా వాళ్ళకి అవసరము అని అంటే, ఇప్పుడు
చైనాని కంట్రోల్ చేయాలన్నా లేకపోతే ఇండియాని ఇబ్బంది పెట్టాలన్నా అటు మయన్మార్ లేదా ఈ ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి దేశాలని ఇటు బంగ్లాదేశ్ ని కంట్రోల్ చేయాలన్నా అని ఈశాన్య రాష్ట్రాలు కీలకం. దాన్ని కట్ చేయడం అనేది లేదా ఆ సిలిగురి కారిడార్ ని కట్ చేసి ఆ చికెన్ స్నెక్ ని కట్ చేస్తే ఆ ఈశాన్య రాష్ట్రాలని కబలించాలనే ఉద్దేశంతో అటు అమెరికా పనిచేస్తోంది, ఇటు చైనా పనిచేస్తోంది. సో అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఎట్లా ఇష్టపడుతూ ఉంటది. సో మేజర్గా రెండు సూపర్ పవర్స్ ఇష్టపడుతున్న టైంలో చిన్న చిన్న విభేదాలతోటి వాటిని ఇంకా పెంచి రాజేసే ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో చిన్న రాష్ట్రాలు కాబట్టి ఎమోషన్స్ కూడా చాలా సీరియస్ గా ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఉన్నప్పుడు గనక మోదీ గారు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. అందుకే ఇప్పుడు మణిపూర్ కి కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. లెట్స్ సీ అక్కడ కొంచెం లా అండ్ ఆర్డర్ ని సెటిల్ చేయడానికి వాటి కోసం చూస్తారు. సో ప్రధాని మణిపూర్ కి ఎందుకు వెళ్ళలేదు అని మాట్లాడుతున్న వాళ్ళు నిజంగానే మరి అస్సాంలో జరుగుతున్న అభివృద్ధి గురించి నిజంగానే ఎవరిని అడిగినా చెప్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందా లేదా అనేది గణాంకాలు చెప్తాయి, అక్కడ ఉన్న ప్రజలే చెప్తారు. సో బట్ ఇండివిజువల్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు కమ్యూనిటీస్ పరంగా ఉండే విభేదాలు డిఫరెంట్. ఓకే. సో ఇక మూడో అంశం సార్, మూడో అంశంలో బలూచిస్తాన్